రాహుల్ గాంధీని ఎవరికన్నా చూపిస్తే పోతుంది మానసిక నిపుణులకి. ఎందుకంటే మంత్రి జయశంకర్ తీరుతో మన విదేశాంగ విధానం కుప్పకూలిపోయింది అట. ప్రపంచ చరిత్రలో జయశంకర్ విదేశాంగ విధానం కుప్పకూలిపోయింది అన్నోడు ఒక్కడు లేడు. ఈయనకేందో జయశంకర్ పిచ్చి పట్టినట్టుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జయశంకర్ పర్ఫెక్ట్ విదేశాంగ విధానం చేస్తున్నాడు. ఎవ్వడూ నోరు విప్పలేనటువంటి స్థితికి తెచ్చాడు. అమెరికానే వణుకుతోంది జయశంకర్ దెబ్బకి. ఇప్పుడు ఏమన్నా అమెరికాలో ఉన్నటువంటి సోరోస్ గ్రూప్ వాళ్ళ కోసం ఇట్లా మాట్లాడుతున్నట్టున్నాడు ఈయన. వాళ్ళ ఏజెంట్ కింద పనిచేస్తాడు కదా ఈయన. చైనాకు ఒక ఏజెంట్, సోరోస్కి ఒక ఏజెంట్. కాబట్టి ఆ లెక్కని జయశంకర్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి సంథింగ్ ఏదో ఈయన మెదడులో ఏదో కుట్ర దాక్కునుంది. తాజాగా పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్కి వ్యతిరేకంగా మహమ్మద్ గోరీతో చేతులు కలిపిన రాజ్పుత్ ప్రభు జయచంద్ పేరు ధ్వనించేలా జయశంకర్ని జయచంద్, జయశంకర్, జయ జయ అని సంబోధిస్తూ రాహుల్ ప్రశ్నల వర్షం కురిపించాడు. అసలు జయచంద్రుడే రాహుల్ గాంధీ. పాకిస్తాన్కు అనుకూలంగా భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. అట్లాగే అమెరికా